ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, క్రైస్తవులు ఈ లోక మర్యాదలు కానీ, ఈ లోక సాంప్రదాయాలు కానీ, ఈ లోక ఆచారాలు కానీ పాటించవచ్చా? ఎందుకు అనంటే, ఇప్పుడు లోక ఆచారాలన్నీ కూడా క్రైస్తవంలోకి వచ్చేసాయి. లోక ఆచారాలన్నీ కూడా ఇప్పుడు క్రైస్తవ్యంలోనే కలిసిపోయాయి. ఏది దేవుని పద్ధతో, ఏది లోక పద్ధతో తెలియటం లేదు. ఎందుకనంటే పిల్లరా, ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఒక మాట నేను వాక్యంలో చదివించిన తర్వాత నేను మీతో చెబుతాను. బైబిల్ గ్రంథములో నుంచి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని గనక మనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అన్నాడు. అంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో అది మీరు అనుసరించాలి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో పిల్లరా, అన్ని ఆచారాలన్నీ కూడా క్రైస్తవంలోనికి వచ్చేసాయి. అన్ని ఆచారాలు మొత్తం ఎలాగొచ్చేసినాయి అని అంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మరియమ్మ నవరాత్రులని ఈ మధ్యకాలంలో చేశారు. మరియమ్మ నవరాత్రులు ఏంటండి? ఇది ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? ఇది ఏ ఆచారం? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది పిల్లరా. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మందిరాల దగ్గర అన్ని ఆచారాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాంతాల్లో భయంకరంగా దేవుని మందిరం దగ్గర అన్ని ఆచారాలు చేసినట్లు కొబ్బరికాయలు కొడుతూ, బోడిగుండ్లు గీయించుకుంటూ చాలా భయంకరమైన ఆచారాలు ఈ మధ్యకాలంలో చాలా మందిరాల దగ్గర జరుగుతున్నాయి. తీర్థయాత్రలు చేస్తున్నారు. పిల్లరా, దేవుని మందిరములో తీర్థయాత్రలు ఏంటండి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆచారాలన్నీ కూడా? పిల్లరా, దేవుని యొక్క వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్లో ఒక మాట మీకు నేను తెలియజేస్తాను. బైబిల్ గ్రంథములో నుంచి మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథములో దేవుడు చెప్పిన ఒక మాట మీ ముందు పెడతాను. బైబిల్ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, నేను విధింపనదియు సేవింపనదియునైనా, అనగా సెలవీయనిది అయినా, నేను విధింపనిది సెలవీయనిది అయినా నా మనసుకు తోచనిదైన ఆచారమును ఆచరించిరి. అంటే దేవుని మనసుకు తోచని ఆచారాలు, అంటే దేవుడికే తెలియని ఆచారాలు మనుషులు తీసుకొస్తున్నారట. ఈరోజు సంఘాల్లో పరిస్థితి ఎలాగుందనంటే, పిచ్చి పాటలు పాడి వాళ్ళు ఈ మధ్యన ఎక్కువయ్యారు. కోయి కోయి కోడిని కోయి అని ఒకటంటుంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎవతో ఉంది ఒక ఆమె అంటుంది, ఏసే నా ప్రియుడు నేనే ప్రియురాలని అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళంతా ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వాక్యాన్ని కనుక మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. వీళ్ళు కనీసం బైబిల్ వాక్యాలు తెలుసా? దేవుడు విధింపని, దేవుడు సెలవివ్వని ఆచారాలు ఈరోజు సంఘాల్లోకి ప్రవేశించాయి. దేవుడు కోరుకున్నట్టుగా నేటి కాలంలో సేవ విధానాలు లేవు. మనుషులు రకరకాల ఆచారాలన్నీ కూడా ఈరోజు తీసుకుని వచ్చేసారు దేవుని సంఘంలోనికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్లో దేవుడు చెప్పినటువంటి కొన్ని సంగతులు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో దేవుడు అన్న మాట ఇంకోటి కూడా మనం చూద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనముల ఆచారములు అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములను
జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి ఊరేగిస్తున్నారండి, మరియమ్మను ఊరేగిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, మరియమ్మకి 9 రోజులు చీర కట్టి మరియమ్మ నవరాత్రులు చేస్తున్నారు. ఇది ఎక్కడుందండి బైబిల్ గ్రంథంలో? మీరు బాగా అర్థం చేసుకోండి. అన్యజనుల ఆచారం ఎలాగొచ్చింది సంఘంలోనికి? దేవుని మందిరాల్లో కొబ్బరికాయలు కొట్టి దేవుని మందిరాల్లో విగ్రహాలు నిలబెడుతున్నారు. దేవుని మందిరములో విగ్రహాన్ని నిలబెట్టొచ్చా? దేవుని మందిరములో విగ్రహానికి సంబంధం ఉందా? దేవుడు అంటున్నాడు కదా, విగ్రహానికి దేవునికి సంబంధం ఏంటి? కింద ఇక్కడ మనం చూసినట్లయితే అన్యజనుల ఆచారాలు ఎలాగొచ్చినాయో సంఘములోనికి మనం చూసినట్లయితే పిల్లరా 10వ అధ్యాయము 3వ వచనం చూస్తే, జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని, వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తుతో బిగగొట్టి దానిని నిలుపుదురు, అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలకవు నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను, వాటికి భయపడకుడి, అవి హాని చేయవు, మేలు చేయట వాటి వలన కాదు, యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడన్నాడు. ఇక్కడ అంటే అన్యజనుల ఆచారాలు ఎలాగున్నాయో, ఒక చెట్టు నరుగుతారట, ఆ చెట్టునే ఒక బొమ్మగా చేసి దాన్నే దేవుడిగా చేసి దానికే పేరు పెట్టి దానికే అన్నీ మనం మార్చి మనమే చేయాలి అన్నీ కూడా. అదేం చేసుకోలేదు. పిల్లరా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇదే ఆచారం నేటి సంఘాల్లో వచ్చేసింది. పిల్లరా, ఈరోజు దేవుని మందిరములో యేసుక్రీస్తు విగ్రహాలు నిలబెట్టి, దేవదూతల విగ్రహాలు నిలబెట్టి, మరియమ్మ విగ్రహాలు నిలబెట్టి, మదర్ తెరెసా విగ్రహాలు నిలబెట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని మందిరమా లేకపోతే ఇంకేదన్నా? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. పిల్లరా, భయంకరమైన దురాచారాలు నేటి సంఘాల్లో బయలుదేరి ప్రజలు సత్యం వైపుకి నడవకోకుండా అజ్ఞానం వైపు నడిపిస్తున్నారు. ఏంటనంటే, ఈ లోకములో ఎన్ని ఆచారాలు ఉన్నాయో అదే ఆచారాలు ఇప్పుడు వచ్చేసినాయి. దురదృష్టమైన ఆచారం ఏంటనంటే, ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మాలేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందండి? బైబిల్ గ్రంథంలో ఎవరినైనా 40 రోజులు మాలేసుకోమని చెప్పాడా బైబిల్లో? ఎక్కడుంది ఈ ఆచారం? ఆ 40 రోజులు చెప్పులేసుకోకుండా, మాంసం కూర తినకోకుండా కింద పడుకోమని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? చాలా దురదృష్టకరమైన ఆచారం. బైబిల్లో ఎక్కడుంది? ముక్కు పొడవు కలర్ మాలేసుకోమని, ఆ తర్వాత ఆ మాలిప్పడానికి పలానా చోటకి వెళ్ళమని ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? బైబిల్లో లేని దురాచారాన్ని తీసుకొచ్చి ప్రజలను అన్య ఆచారం వైపు నడిపిస్తున్నారు తప్ప వాక్యం వైపు నడిపిస్తలేదు. ఈరోజు దేవుని యొక్క లేఖనాలు నిన్ను గద్దిస్తున్నాయి బ్రదర్. ఎవడైతే ప్రజలను దురాచారాల వైపు నడిపిస్తాడో వాడిని దేవుడు వదలడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. పిల్లరా, చాలామంది ప్రజలు అజ్ఞానంలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నేను మీకు ఒక మాట తెలియచేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలులు చేసినటువంటి దురాచారాల్లో 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో గనక మనం చూసినట్లయితే, వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులైరి. వారు వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న జనుల మర్యాదను అనుసరించి వారి వంటి వారైరి. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా ఎన్నిసార్లు చెప్పినా కూడా చుట్టుపక్కల వారు ఏది చేస్తే అది చేశారట. మరి నువ్వు ప్రార్థనకి వెళ్ళి నేర్చుకునేది ఏముంది? ఆదివారం ప్రార్థనకి వెళ్ళి నువ్వు ఏ వాక్యం నేర్చుకున్నావు? చుట్టూ ఉన్నవారు ఏ మర్యాద అయితే చేశారో, చుట్టూ ఉన్నవాడు
ఏదో పనికిమాల మర్యాదలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. అదే ఆచారాలు క్రైస్తవులు కూడా పాటిస్తే వాడికి నీకు తేడా ఏముంది? వాడు కొబ్బరికాయ కొడుతున్నావు, నువ్వు కొడుతున్నావు. నువ్వు తీర్థయాత్రకి వెళ్తావు, వాళ్ళు తీర్థయాత్రకి వెళ్తున్నారు. ప్రియులారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు అన్ని ఆచారాలన్నీ కూడా క్రైస్తవ్యములోనికి వచ్చి ప్రజలందరూ కూడా తప్పుడు మార్గంలోకి పోవడానికి కారణమైంది. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారట. దేవుడు ఎంత మొత్తుకున్నా తమ చుట్టూ ఉన్న ప్రజల ప్రభావం వారి మీద పడి వారు కూడా ఆచారాలు పాటించారు. ఈరోజు చూడండి, క్రైస్తవుడు లేని పండగ ఏముందో చెప్పండి. దేవుని యొక్క వాక్యం, దీపావళిలో ఏలే ఉంటారు, సంక్రాంతిలో ఏలే ఉంటారు, ప్రియమైన దేవుని బిడ్డలారా క్రిస్మస్లో ఏలే ఉంటారు, సుబ్రహ్మణ్య షష్ఠిలో కూడా ఏలే ఉంటారు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ఎందులో నువ్వు మారావు? దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. పిల్లరా, బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేస్తే 17వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములు నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండములను దాటించి శకునములను చెల్లంగితమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకే తమ్మును తాము అమ్ముకుని ఆయనకు కోపాన్ని పుట్టించుకొచ్చారంట. శకునాలు చూసుకుంటున్నారంట. ఈరోజు క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే, ఎక్కడైతే మన గురించి పాస్టర్ గారు ఏదైనా చెప్తాడా, నీ ఇంట్లో ఎలాగుంది, నీ ఒంట్లో ఎలాగుందని ఏ పాస్టర్ గారు చెప్తారో అక్కడ పోతున్నారు వీళ్ళంతా. వాక్యం అంటానికి ఇష్టపడతలేదు ప్రియులరా. నీకు గర్భఫలం వస్తుంది, లేదా నీ వ్యాపారంలో నువ్వు దెబ్బతిన్నావు అని జ్యోతిష్కాలు చెప్పినట్టు చెప్పాలన్నమాట వీళ్ళకి. అలా చెబితే వాళ్ళ దగ్గరికి క్యూ కట్టుకుని ఆటోల్లో, కారుల్లో, ట్రైన్లో పోతున్నారు వీళ్ళంతా. ఏంటి అక్కడ చెప్పేది వీళ్ళు అని అంటే, వాక్యం చెప్పరు. వాడు ఎలా నడవాలో, దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుని చిత్తం ఏంటో బోధించరు. పలానా రోగంతో వచ్చావు, లేదా పలానా వ్యాధితో నువ్వు వచ్చావు, ఇదిగో ఉద్యోగం కోసం చూస్తున్నా కానీ నీకు ఉద్యోగం దొరకలే, నీ పిల్లం వదిలేసింది, నీ మొగుడు వదిలేసాడు, ఈ చెప్తే వాళ్ళకి సమ్మగా ఉంటుంది చెవికి. ఈ మాటలు ఎవడైతే చెప్తాడో ఆడి దగ్గరికి వెళ్తున్నారు జనం అంతా. వాళ్ళు ఎంత దూరాన ఉన్నా కూడా లక్షలు లక్షలు పట్టుకుని పోయి అక్కడ కుమ్మరించి వస్తున్నారు. అక్కడ ఏమన్నా నేర్చుకున్నారంటే ఈ పనికిమాలలో ఒక్క వాక్యం నేర్చుకోరు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది పిల్లరా. ఈరోజు గమనించినట్లయితే అక్కడున్న ప్రజలంట శకునాలు చూడొద్దని దేవుని వాక్యం మాట్లాడితే శకునాలు చూపించుకున్నారట. ఈ శకునం అనే ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు కూడా క్రైస్తవులు కూడా చాలామంది ఎక్కడ పోతున్నారో తెలుసా? వీళ్ళకి బైబిల్ సన్నిధిలో, అంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం అనడానికి ఇష్టపడతలే. శకునాలు చూసిపించుకోవడం, చేతులు అరచేతుల్లో నా రేఖలు చూసి చెప్పండి, మళ్ళీ ప్రార్థనకి వెళ్తారు. బైబిల్లో శకునాలు చూపించుకోవద్దని అందరు. అంతేకాదు అగ్నిగుండాన్ని దాటించడం అంటే ఇలా మర్యాద ఏంటనంటే, అగ్నిగుండంలో నడిపిస్తే శుభం కలుగుతుంది. ఆడు కాలు కాలిపోతే అన్న సంగతిలో తెలుస్తలే. అగ్నిగుండము నడిపించడం, శకునాలు చూపించుకోవడం, ఇవన్నీ కూడా దురాచారాలు దేవుని సన్నిధిలోకి, దేవుని మందిరములోనికి, దేవుని ప్రజల్లోనికి వచ్చేసాయి. ఈరోజు వాక్యం మాట్లాడుతుంది పిల్లరా, నువ్వు మారు మనసు పొంది వాక్యాన్ని పట్టుకోకపోయావా దెబ్బతింటావు. గుర్తుపెట్టుకునండి, దేవుని కోపం రగులుకుంటుంది. ఎవడైతే దేవుని మర్యాద ప్రకారం నడుచుకోడో బైబిల్లో వాళ్ళని సింహాలు తినేసేయట. నువ్వు దేవుని చిత్తానుసారంగా నడవకపోతే, అసలు దేవుడు పెట్టని ఆచారాలు, బైబిల్లో లేని ఆచారాలు, ఎన్ని దురాచారాలు వచ్చినాయండి ఈరోజు సంఘంలోనికి. మరియమ్మ నవరాత్రులా, ఆమెకు చీరగట్టి ఊరేగించడమా, 40 రోజులు మాలేసుకుని తిరగడమా? వాట్ ఈస్ దిస్? ఎక్కడ పోతుంది క్రైస్తవ్యం? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. వీళ్ళందరూ కూడా చిల్లంగితనాలు చేయడానికి, శకునాలు చూపించుకోవడానికి, అగ్నిగుండాలు దాటించడానికి తమ పిల్లల్ని ప్రోత్సహించారట. ఏం నేర్చుకున్నారు? వాళ్ళకి జ్ఞానం వచ్చిందా? అజ్ఞానం వచ్చింది వాళ్ళకి. దేవుని వాక్యం ఎప్పుడు అలా ప్రోత్సహించదు, దురాచారాలను ప్రోత్సహించదు దేవుని వాక్యం.
ఈరోజు సమాజంలో ఎన్ని దురాచారాలు ఉన్నాయో, ఎన్ని పనికిమాలిన మర్యాదలు ఉన్నాయో మీకు తెలుసు. మా దేశ మర్యాద, మా ఊరు మర్యాద, మా ప్రాంతం మర్యాద అని చెప్పి, పిల్లరా, అది దేవుడు కాకపోయినా దేవుడిని పూజించేవాళ్ళు. ఒకవేళ తిరిగి ప్రశ్నిస్తే గొడవలు పెట్టుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ వివేకంతో ఎవడైనా ఆలోచిస్తాడా అని అంటే ఆలోచించరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. పిల్లరా, ఈరోజు మీరు మారండి. దేవుని వాక్యం నీతో మాట్లాడింది. పిల్లరా, ఈ ఆచారాలు దేవునికి ఇష్టం లేదు. దేవుడు విధింపని ఆచారాలు సంఘంలో ఎక్కడైనా కనిపించినప్పుడు విశ్వాసులైన మీరు పాస్టర్ని అడగాలి, అయ్యా ఇది బైబిల్లో ఎక్కడుంది, బైబిల్లో ఎక్కడ రాశాడు అని మీరు అడుగుతున్నారా? అడగరు విశ్వాసులు. బైబిల్లో ఉందా లేదా అని మీరు అడగాలి. ఆ లేఖనాలు రాసుందా లేదని మీరు అడగాలి. ఎవడో ఏదో చెప్తే నమ్మేసి గొర్రెలు పోయినట్టు పోకూడదు. అందుకే ఈ రోజున చాలామంది దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు అందరూ మారాలని, దేవుని గణపరచాలని, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.